ఫ్రెండ్స్ ఇలా చూడండి, ఈరోజు మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో ఏసీ కాడ తేజ డీలక్స్ వచ్చారు చూడండి. ఇవైతే 13,600 వేశారు, అంతే 135 రూపాయలు అండి. 136 కేజీ వచ్చరికి. మచ్చ అయిపోయిందన్న డెలివరీ కూడా చెప్పమని చెప్పారు. అక్కడ అడిగానండి వాళ్ళని, అయితే మచ్చలు అయిపోయి ఓకే అన్నారు. ఈరోజు డేట్ అయితే జూన్ 18, 2025 అనగా బుధవారం అండి. చూస్తున్నారు కదా, క్వాలిటీ బాగుంది కదా. 13,600 ఎంత కేజీ 130 చూడండి. ఒక పక్క డెలివరీ కూడా తీస్తున్నారు. బేరమైన కాయలు కొంతమంది బాగానే అమ్ముకుంటున్నారు అన్నారు. రేపు పొద్దున్న రేటు వచ్చిద్దో రాదు గ్యారెంటీ లేదు. ఉన్న రేట్లో అమ్ముకుంటే చాలు, అయ్యా ఎంతో కొంత వచ్చింది, మా డబ్బులు మాకు వచ్చాలనుకున్నారు. ఇవి చూడండి, వచ్చరికి 13,500 వేశారు, అంతే 135 రూపాయలు అవి వచ్చరికి. చూస్తున్నారు కదా, డెలివరీ చేస్తున్నారు. పక్కనైతే ఏందిరా అబ్బాయి, అమ్మిన వాళ్ళు బాగానే అమ్ముతున్నారు, అమ్మిన వాళ్ళు అమ్మట్లేదని చెప్తున్నారు. ముఠా వాళ్ళు కూడా పక్క నుండి వచ్చరికి అయితే మాత్రం చూడండి. పక్క అయితే రైతు శాంపిల్ చూసుకుంటున్నాడు, ఎట్లా ఉంది క్వాలిటీ, ఏసీ కండిషన్ అని. ఏసీ కండిషన్ ఎలాగ ఉందన్న, బాగుందన్న, ఏసీ కండిషన్ ఫుల్ డ్రై బాగుంది, అంతా పర్వాలేదు అని చెప్తున్నాడు ఆయన అయితే మాత్రం. అలాగే ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, మరెన్నో మిర్చి వివరాలు మీకు అప్లోడ్ చేసి ఉన్నాను. క్వాలిటీ బాగుంది కదా. ఇవి కూడా 137 వేస్తారు అవి అమ్మిన దగ్గరనే. ఇవి 135 వేశారు. ఇట్లా ఉంటాయండి ఏసీ దగ్గర మార్కెట్లో పరిస్థితి లేదని. కానీ వీళ్ళైతే లైక్ చేయండి మన ఛానల్కి. మనందరూ డైలీ లైవ్ అప్డేట్ అనమాట. ఇలా చూడండి, వచ్చరికి ఏసీ 341 బెస్ట్లు అండి. ఇవైతే 9,500 ఒకరు వేశారు, 10,000 వేశారు ఒకరు, అయితే 95 రూపాయలు వేశారు ఒకరు, 100 రూపాయలు చేసి ఒకరు బేరం వేశారండి. ఇవి బెస్ట్లో మీడియం బెస్ట్లు అనమాట. ఇవి వచ్చరికి అయితే మాత్రం చూస్తున్నారు కదా, 341 కదా, కొద్దిగా ఘాటు అన్నీ ఉంటాయి అనమాట. అందరికీ అవసరమైన క్వాలిటీ ఇది వచ్చరికి. ఇవి చూడండి, వచ్చరికి అయితే బెస్ట్ క్వాలిటీ. 115 వేశారు ఒకరు, 120 వేశారు ఒకరు, అంతే 11,500 వేశారు ఒకరు, 12,000 రూపాయలు చేసి బేరం వేశారని చెప్పారు వాళ్ళైతే. సూరిబాబు మరి మొచ్చ ఏ రేట్ అయితే తెలియదు కానీ 2 పార్టీలు 2 రేట్లు వేశారు అబ్బాయి. ఆ 120 రూపాయలు రేటు లేదు, 115 అవుద్ది అని చెప్పారు. అలాగే ఇవి చూడండి, వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 13,500 వేశారు. అన్న ఏందన్న, నన్ను 137 రూపాయలు ఇమ్మారు కదా అన్నంత లేదు తమ్ముడు, ఇవాళ అంత ఊపి ఏమి కనిపించట్లేదు. ఇవాళ అయితే మాత్రం 135 రూపాయల దాకా అమ్మినాము, 13,700 అని చెప్పారండి మాత్రం. ఈరోజు ఎక్కడో చోట జరుగుతుంది 137. క్వాలిటీ ఉండాలంతా. ఎక్కువగా 130 నుంచి 35 రూపాయలు ఎక్కువ జరుగుతుందండి, అన్ని చోట్ల ఏం జరిగిపోవట్లేదు. ఇలా చూస్తున్నారు, ఇవ్వండి డీలక్స్. సూపీరియర్ డీలక్స్ కాదు కదా, డీలక్స్ నెంబర్ 5 ఏసీ అండి. 135 అడిగారు పార్టీ. రైతు అయితే 150 అన్నాడు. వాళ్ళు 140 కూడా ఇంకో పార్టీ అడిగారు. అయినా రైతు కాదు కూడదు 150 అంటున్నారన్న. 150 అంటే చెప్పలేము, అంత రేట్లు వస్తే రావు. 140 అడిగితే అమ్ముకోవచ్చు, కానీ మరి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడో తెలియదు. అంత గ్యారంటీ చెప్పలేమన్న రేట్లు వస్తాయి రావు. కానీ ప్రస్తుతానికైతే 130, 140 రూపాయలు జరుగుతున్నాయి డీలక్స్లు. ఇలా చూడండి, వచ్చరికైతే మాత్రం. ఈ వచ్చరికైతే ఏసీ తేజ మీడియం బెస్ట్లో 10,500 వేశారు ఎంట, అంతే కేజీ 105 రూపాయలు చేసి బేరం వేశారండి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఏసీ తక్కువ పట్టిందన్న, నెల అవుతుంది ఏసీలో పెట్టి. ఇవి ఏప్రిల్ లాస్ట్లో వచ్చిన కాయలు యార్డ్కి, రేట్ లేక అప్పుడు ఏసీలో పెట్టామని చెప్తున్నారు వచ్చరికైతే. ఓకే, 105 రూపాయలు, అంతే 105 రూపీస్ వచ్చరికైతే. ఇవి చూడండి, ఏసీ తేజ తాలు ఫటిక 6,700, 7,000, అంతే కేజీ 67 రూపాయలు చేసి ఒకరు వేశారు, 70 రూపాయలు చేసి ఒకరు వేశారండి. చూస్తున్నారు కదా, క్వాలిటీ పరంగా ఇది ఒక లాటు, అది ఒక లాటు. ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక రేటు జరుగుతూ ఉంటుందండి. ఎందుకు వాళ్ళు కూడా ఒకళ్ళకి 2 చూపిస్తారు, ఒకళ్ళు 3 చూపిస్తారు, ఎవరు పెంచేస్తే వాళ్ళకి వేద్దామని. కానీ ఎవరు ముందు వస్తే వాళ్ళకి అయితే అనమాట. ఎందుకు యాడ్ అనేది, ఇది యాడ్ అనేది అలాగే ఉంటాయి అనమాట. లైక్ చేయండి. ఇవి చూడండి, ఏసీ సూపర్ 10 బెస్ట్లు అండి. 11,500, అంతే 115 రూపాయలు కేజీ. ఈ కాయలు సీజన్లో 12,800, అంతే 128 రూపాయలు కడితే రైతు అమ్మనని చెప్పి ఏసీలో పెట్టాడండి. రేటు పెరిగిద్దని ఆశతో. ఇప్పుడు వచ్చరికైతే 115 అడిగారు. నేనైతే ఇందాక కూడా ఫోన్ చేశాను, అన్న రైతు ఫోన్ కావాలా, రైతు ఫోన్ కలిస్తే అమ్ముతాం, లేదా మళ్ళీ లోన్ పెడతాం అన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు, రేపు కొనుక్కొని చెప్తాను. ఇవి చూడండి, ఏసీ కర్నూలు డీడీ బెస్ట్లు అండి. 120 రూపాయలకి ఒక పార్టీ చేశారు, 125కి ఒక పార్టీ చేశారు. వీలైతే 130 చెప్పారు, మరి అది ఎంతవరకు నిజమో. కానీ 120 రూపాయలకి అయితే రైతు ఓకే అంటే ఆటో వేస్తారు వాళ్ళు. అయితే 125కి అయితే జరగదు. డీడీలు బెస్ట్లు అండ. చూస్తున్నారు కదా, కొందరైతే డీడీలు కర్నూలు డీడీ 20-30 రూపాయలు రేట్ లేదు, 100 రూపాయల లోపు అంటున్నారు. ఎవరు అన్నారు అడిగండి. బెస్ట్ రకాలు చూడండి, 12,000, 12,500 దాకా అయితే జరుగుతున్నాయి. ఎట్లా ఎంత క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి. అన్ని రకాలు ఏం జరిగిపోతుంది అలా అంటే మాత్రం. అన్ని చోట్ల కాదు, క్వాలిటీ ఉండాలి మెయిన్. రంగు కలర్ అన్నీ ఉంటాయి. ఇవి చూడండి, ఎల్లో గోల్డ్ ఏసీ, ఎల్లో సిల్లి, ఎల్లో గోల్డ్ అంటారు వీటిని. 230 రూపాయలకి అడిగారండి పార్టీ వాళ్ళు. 250 అయితే అమ్ముతామని చెప్పారు. ఆ రేట్ అయితే నేను అనేది కాదు, 2-3 అడిగాను అదే షాప్లోకి వెళ్ళి. వాళ్ళు 2-3 చెప్పిన రేట్ మీకు చెప్తున్నా.
ఆ పక్కోట్లో ఒక ఆయన అంటున్నాడు, అన్న నువ్వు రేట్లు ఎక్కువ చెప్తున్నావు అన్న, నువ్వు అలా చెప్తే మేము వ్యాపారం ఎలా చేస్తామన్నా, నువ్వు ఉన్న రేటు చెప్పకన్నా తక్కువ చెప్పని అంటున్నారు. అది ఎలా చెప్తామండి? యాడ్లో జరిగిందే చెప్తాను నేను. జరగకన్నా మోసం చేసేది ఎప్పుడు కూడా చెప్పము, రైతుల కోసము. మన లైవ్ అప్డేట్స్ అనమాట. ఓకే, ఇలా చూడండి. ఏదేమైనా రైతు అనేవారు మనం ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి యాడ్లో గురించి. ఎవరో చెప్పిందే చేసిందో కాదండి. నేనైతే యాడ్లో జరుగుతుంది ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అదే చెప్తున్నాను కదా. ఆ పార్టీ అన్నాడు, అన్న నేను ఇక్కడ కొని కాయలు అక్కడ అమ్ముకునేవాడిని అన్న, నువ్వేం 130-135 రూపాయలు చెప్తున్నావు అన్న, ఏసీలు కాకపోతే నీ వీడియోలు చూపిస్తున్నారు అన్నాను, మాకు ఇంత రేటు చెప్తున్నావు అని అంటున్నాను. అలా చెప్తే ఎలాగన్నా మీ వ్యాపారస్తులు ఎలా బతకాలన్నా? 5 రూపాయలు తక్కువ చెప్పన్నా, మేము అక్కడ కొనుక్కునేది అమ్ముకోగలం, నేను అమ్ముకోలేమంటున్నారండి. ఎట్లా అండి చెప్పండి? రైతుల కోసం మనం డైలీ లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అందుకని వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వీలైతే బాగా సేల్స్ అయితే బర్లాకత మార్కెట్ స్లోగా ఉంది, రేట్లు స్లో, కొనుగోలు బాగుంది. అది అర్థమైందా? రేటు అయితే కొనుగోలుదారులకు కొనుక్కునే రేట్లు అయితే స్లోగా ఉన్నాయి. కొంటాలు కొద్ది బాగానే జరుగుతున్నాయి. ఎక్స్పోర్ట్లు అయితే మాత్రం. ఓకే, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. మన ఛానల్కి మాత్రం మన గుంటూరు మిర్చి యాడ్ అంటే ఎట్లా ఉండిద్ది అనమాట. వీలైనంత దీనిగా వీడియోలు అన్ని రకాలు తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏవో కొన్ని రకాలు పెట్టకపోతూ ఉంటాను. వీలైతే క్షమించండి, కామెంట్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఓకే, లైక్ చేయండి.